ప్రభు స్తోత్రములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం కూడి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అనుగ్రహించిన తన కృపాంతటిని బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి వాక్య సహాయం కొరకు ప్రార్థన ఇచ్చిన ప్రియులు అసలు నేను ఏం వాక్యం చెప్పాను కూడా ప్రార్థన చేయట్లేదు. నేను వెర్రి ద్రాక్ష చెట్టు అని ఆడే తిరిగేసి ఆపేశాడు ప్రార్థన. ఒకవేళ ఆడియో ఇచ్చుంటే ఏమైనా ట్రై చేద్దరేమో. కాబట్టి మీరు వాక్యం జాగ్రత్తగానండి. ఆడియోలు రాకపోతే మీరే సొంతంగా రికార్డింగ్ చేసుకొని వాక్యాన్ని భద్రపరుచుకునే శ్రద్ధ దేవుడు మీకు ఇవ్వాలి. అప్పుడు మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటారనమాట. ప్రభు మనకు విలువైన వర్తమానాలు అందిస్తూ మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎంత శ్రద్ధగా భద్రపరుచుకుంటున్నాం అనే దాన్ని బట్టి దేవుడు మనకు తప్పకుండా మరికొన్ని వర్తమానాలు మరికొన్ని సంగతులు దయచేస్తాడు. జూమ్ మీటింగ్లో చాలామంది రేడియో వర్తమానంలో వాక్యం విన్నట్టు చక్కగా ఆ వీడియోలు ఆఫ్ చేసుకొని మంచం మీద పడుకుంటూ వాక్యం వింటున్నారని నాకు తెలుసు. మరి అటువంటి వారికి కూడా రిక్వెస్ట్ చేసి వీడియోలు ఆన్ చేసుకోండి అని చెప్పాల్సినంత అవసరం లేదు. సుమారు చూడండి ఎంతమంది వీడియో ఆన్ చేసుకోలేదో వాళ్ళు ఒక 20 మంది ఎంతమంది ఉంటారు. ఆ 20 మందిని రిమూవ్ చేస్తే ఒక 50 మంది వాక్యం ఉంటే చాలు. ఎందుకంటే ఎవరైనా కూడా ఏర్పాటును గౌరవిస్తేనే మర్మం వస్తుందని రాత్రి కూడా వర్తమానం వచ్చింది. మనం చేసుకున్న ఏర్పాటును మనమే అవమానపరచుకోం. ఆరంభ దినం నుండి కూడా మర్యాదపూర్వకంగా ఏర్పాటును గౌరవిస్తున్న వారు ఉన్నారు. వారిని యాక్సెప్ట్ చేసి మిగిలిన వాళ్ళు ఇక బ్లాక్ చేసేస్తే అప్పుడు జూమ్ మీటింగ్లో మిగిలిన వాళ్ళు ఎప్పుడు కూడా రూల్స్ అతిక్రమించారు. అయితే కొంతమందికి జాయిన్ అయినప్పుడే కొంచెం రిక్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఎవరెవరు రిక్వెస్ట్ చేశారో వాళ్ళ రిక్వెస్ట్లు కూడా ఈరోజు గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు ఒక 10 మంది రిక్వెస్ట్ చేశారు అనుకోండి అలా. నేను జూమ్ మీటింగ్లో జాయిన్ అయినప్పుడు వీడియో ఆన్ చేసుకోవడానికి ఇది ప్రాబ్లం అని చెప్పిన వాళ్ళు లిస్ట్ పెడితే అప్పుడు వాళ్ళెవరో అందరికీ తెలుస్తారు కాబట్టి వీళ్ళు ఆఫ్ చేసుకున్నారు కదా వాళ్ళని ఏమంటలేదు ఏంటి మనల్ని అంటున్నారు ఏంటి అనేది రాదు, డౌట్ రాదు. చాలా చేయండి ఈరోజు. కంపల్సరీ అందరు వీడియో ఆన్ చేసుకోండి. కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే మధ్యలో దాకా ఆన్ చేసుకొని ఆ తర్వాత ఆఫ్ చేస్తున్నారు. మీరు రికార్డింగ్ అవుతుందని తెలుసుగా మీకు అన్నీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా యథార్థవంతులుగా ఉండాలి. యథార్థంగా లేనప్పుడే దెబ్బలు తింటాం మనం దేవుని దగ్గర నుంచి. కాబట్టి గుర్తుపెట్టుకొని దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంత డెడికేటెడ్గా పరిచర్య జరుగుతుంది అనేది మీరు చూస్తున్నప్పుడు మనం కూడా అంతే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. దాన్ని మనం పాడు చేసి నీరు గార్చకూడదు. ఎందుకంటే మనల్ని చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు మన వల్ల కూడా రేపొద్దున పాడవుతారు. రాజుల 2వ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 6వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది అని చెప్పి, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలయొక మ్రానచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనం చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయింది. వారు యోర్దానుకు వచ్చి మ్రాను నరుకుచుండ్రి. ఒకడు దూడము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడ, అది ఎరవ తెచ్చినదని మొర్ర పెట్టాను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపుగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి ఊడి. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టు
చదవబడిన వాక్యంలో దైవజనుడైన ఎలీషా ఎంత సమృద్ధి అయిన ఆత్మ నడిపింపు గలవాడో, లేదా ఎంతగా దేవుడు ఎలీషాను ఘనపరిచాడో దైవజనుడిని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ముఖ్యంగా 3 సందర్భాలు ఉన్నాయి. ఈ 3 సందర్భాల్లో కూడా దైవజనుడైన ఎలీషాను దేవుడు ఎలా వాడుకున్నాడో మనం చూస్తాం. మొదటి సందర్భంలో పోగొట్టుకొనిన గొడ్డలిని మరి తిరిగి ఆయన ఎలాగూ అప్పగించాడు, ఇప్పించాడు, అది చూస్తున్నాం. దీనికి గల కారణం ఏంటంటే, దైవజనుడిని రమ్మని చెప్పినప్పుడు దైవజనుడు వారితో కూడా వెళ్ళాడు. మన జీవితంలో కూడా మనతో మన దైవజనుడు రావాలి అంటే, మనం మన దైవజనుడిని మీరు తప్పకుండా రావాలి, మీరు తప్పకుండా ఉండాలి అని కోరుకున్నప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా ఆ విషయం సరి అయిందై ఉండాలి. నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోతామన్నప్పుడు ఆ మాట యథార్థమైంది, ఆ మాట సత్యమైంది. అందుచేత దైవజనుడు వారితో వెళ్ళాడు. వారు అబద్ధమాడలేదు, అందుకనే దైవజనుడు వారితో వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా ప్రభు మనతో రావాలని కోరుకుంటున్నాం. ప్రభు యొక్క దాసులు మనతో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం అనేది ప్రభువుకు తెలుసు, ప్రభు యొక్క దాసులకు కూడా తెలుసు. ఈ అధ్యాయంలో సిరియా రాజు దగ్గర ఉన్నవాడు ఏమన్నాడంటే 12వ వచనంలో, అతని సేవకులలో ఒకడు ఇలా అన్నాడు, మీరు అంతఃపురమందు మాట్లాడుకునే సంగతులు ఇశ్రాయేల్ రాజుకు తెలుస్తాయని. మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలుస్తున్నాయంటే, అక్కడ ఇశ్రాయేల్ ఒక ప్రవక్త ఉన్నాడు అని చెప్పి డౌట్ వచ్చేసింది అన్నమాట. మనలోనే మన విరోధి ఉన్నాడు, అతడు ఇక్కడ సమాచారాన్ని చేరవేస్తున్నాడు. నిన్న సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఇటీవల జరిగిన సంగతుల్ని ఎవరో అడిగారని చెప్పి నన్ను అడిగారని. నేను అప్పుడేమన్నానంటే, మనలోనే ఒకడు ఉన్నాడు, అతడు ఇక్కడ సంగతులు అక్కడ చేరవేస్తున్నాడు, అందుకనే అతడు వాక్యం కూడా సరిగ్గా వినలేడు అని చెప్పాను. ఎప్పుడైనా దేవుని యొక్క ఏర్పాటును మనం గౌరవించకపోతే మనకు దేవుని వర్తమానాలు రావు. మనం ఎలా ఉండాలంటే, దేవుడు మనకు విధించిన ఏర్పాటును మనం తప్పకుండా లక్ష్యం చేయాలి. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మన టీంలోనే ఎవరో మనకు విరోధి ఉన్నాడు అని ఆ రోజు సిరియా రాజు అనుకున్నాడు, కానీ వాస్తవంగా అక్కడైతే అది కాదు. అక్కడ విషయం ఏంటి, అసలు అంతఃపురంలో అనుకున్న సంగతులన్నీ ఎలీషాకి తెలిసిపోతాయిగా. ఎలీషా చెప్తున్నాడు ఏమన్నానంటే 9వ వచనం, ఫలాని స్థలమునకు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చారు. ఇశ్రాయేల్ రాజు అయితే దైవజనుడు తనకు చెప్పిన హెచ్చరిక స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. ఎలాగూ మాటి మాటికి జరుగుతుంది. సేవకుడు మన పక్షంగా ఉంటే, ఎలీషా లాంటి దైవజనుడు మన పక్షంగా ఉంటే, మనం మన వాటిని అన్నిటినీ రక్షించుకోవచ్చు, మనకు సంబంధించినవన్నీ మనం కాపాడుకోవచ్చు. దేవుడు అంతఃపురంలో మాట్లాడుకుంటున్న సంగతులను కూడా ఎలీషాకు తెలియపరుస్తాడు. ఎవరికి కనబడని అనుభవాలు కూడా ఎలీషాకు కనబడతాయి. 17వ వచనంలో మనం చూస్తున్నాం, వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూశాడు.
రాత్రి వర్తమానం ఇదే. ఇప్పుడు మెసేజ్ కాదు, నేను రాత్రి మెసేజ్లోనే చెప్పాను. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడని చెప్పి 2వ పత్రిక 2వ వచనం. కాబట్టి 3 ప్రొటెక్షన్, 3 విధములైన రక్షణ మనకుంది. మన చుట్టూ దేవుని యొక్క కృప, మన పైన దేవుని యొక్క కనికరం, మన లోపల దేవుని సమాధానం. ఎంతటి భద్రత దేవుడు ఎలీషా లాంటి దేవుని సేవకులకు అప్పగించాడు. కాబట్టి ఇశ్రాయేల్ రాజుని అటాక్ చేయాలంటే ఫస్ట్ ఎలీషాని అతను లేపేద్దాం అనుకోవటం అనేది చాలా దౌర్భాగ్యం. అది చాలా దుర్మార్గం అన్నమాట. అటువంటి ఆలోచనతో ఇక్కడ సిరియా రాజు ఏం చేశాడంటే 15వ వచనంలో చూస్తున్నాం, గుర్రములు రథములు గల సైన్యము అతని చుట్టూ ఉండుట కనబడింది అనే మాట మనం చూస్తున్నాం. అసలు సేవకుడిని వేసేస్తే పని అయిపోద్దిగా. ఎందుకంటే మనం శత్రువును జయించలేకపోతున్నాం. కాబట్టి మనం డైరెక్ట్గా దైవజనుడినే చంపేద్దాం అని ప్లాన్ చేశారని నేను ఇలా అంటాను. ఎవరి మరణం ఎవరి చేతుల్లోనైనా ఉందేమో కానీ దైవజనుని మరణం అనేది దేవుడు ఆమోదిస్తే తప్ప రాదు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 21:22 నుంచి మనం వింటున్నట్లుగా దేవుని మందిరాన్ని, ఆయన ఏర్పాటును ఎవరైతే కాపాడుతున్నారో వారిని దేవుడు ఆయన వచ్చేంత వరకు కాపాడుకుంటాడు. ఇక్కడ సిరియా రాజు చంపేద్దాం అనుకున్నాడు. తర్వాత అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజు ఏమన్నాడు? 31 షాపాత్ కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల అన్నాడు. సేవకుడిని చంపేయాలా, దైవజనుని చంపేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిద్దండి? ఇది ఖచ్చితంగా అపవాది యొక్క ఆలోచన. మనల్ని ఏదోలాగా చంపేయాలని, మనల్ని ఏదోలా లేపేయాలని అపవాది అనుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే వాడు దేవుని ప్రజలను ఏదో ఒకటి చేయాలని తలంచినప్పుడల్లా మనకు వాడి యొక్క తంత్రాలు తెలిసిపోతున్నాయి. కొరింథీ 2వ పత్రిక 2:17లో చెప్పినట్లుగా అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాదు. శత్రువు ఎవరో తెలుసుకోవడం పెద్ద సంగతేం కాదు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభువా నిన్ను అప్పగించేవాడెవడు అని అన్నప్పుడు ప్రభు చెప్పాడు, నేను ముక్క ముంచి ఎవరికిస్తానో అతడే అని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 30లో చూస్తున్నాం, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళి రాత్రి వేళ అని మనం చూస్తాం. మన విరోధి ఎవరో, మన శత్రువు ఎవరో, మన మీద వాని యొక్క అటాక్స్ ఏంటో, వాని కుయుక్తి ఏంటో కొరింథీ 2వ పత్రిక 11:3లో అన్నాడు, వాడు వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వాడు కుయుక్తి కలిగిన వాడు అని చెప్పాడు. వాడి కుయుక్తి తెలుసు మనకి. మాత్రమే కాదు, గలతీ పత్రిక 5:8 మీరు చదివితే వాని ప్రేరేపణ మనకు తెలుసు. వాని తంత్రములు, వాని కుయుక్తి, వాని ప్రేరేపణ మనకు తెలుసు. మరి ఇన్ని తెలిసిన తర్వాత వాడు ఏమనుకుంటాడేక? డైరెక్ట్గా దైవజనుని లేపేతో పని అయిపోద్ది. వాని ప్రోగ్రామింగ్స్ ఎట్లా ఉంటాయంటే, ఇలా చేద్దాం, ఇలా అయితే పని అయిద్ది, అలా చేద్దాం, అలా అయితే పని అయిద్ది అని వాడు ఎక్కడికక్కడ మనకి ప్రోగ్రామింగ్ చేస్తాడు మనల్ని లేపేయటానికి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే మన మీద శత్రువులు దాడి చేయడానికి పొంచి ఉన్నారో అక్కడ మన సైన్యం కూడా ఉంది. కారణం ఏంటంటే దేవుని సేవకులు ప్రసాద్ అన్న వర్తమానం అందించారు కదా. మొన్న ఆదివారం మా స్థానిక సంఘంలో ఒక అబ్బాయి ముందుకొచ్చేలా అన్నాడు, అన్న దైవ కుమారుల ఉత్సవాలకు ముందు నేను చాలా కాలం నుంచి నేను నిద్రపోవట్లేదు, కానీ ప్రసాద్ అన్న చెప్పిన వాక్యం విన్నప్పటి నుంచి నేను నిద్రపోతున్నానని చెప్పాడు. నేను ఒకటి చెప్తాను, ఒక వర్తమానం ప్రభు దాసుల ద్వారా వచ్చింది. అదేంటంటే యథార్థమైన ఆరాధన చేసిన వాళ్ళకి వేవేల దూతల పరిచర్య అన్నాడు. సో నేను అదే చెప్తున్నాను, మన జీవితంలో ఏర్పాటును మనం
అనుసరిస్తున్నప్పుడు, అనగా యథార్థముగా దేవుని మనం సేవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న దేవుని దూతలు వాస్తవంగా ఎవరికి కనపడరు. మన చుట్టూ ఉన్న కాపుదల ఎవరికి కనపడదు. అసలు ఆ దాసుని కండ్లు తెరవబడినప్పుడు ఆ దాసుడు ఏమంటున్నాడంటే, చూడండి వచనం 17లో, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను అనే మాట మనం చూస్తాం. ఒకసారి నేను కూడా ఏమంటానంటే, అసలు దేవుని సేవకునికి, దేవుని యొక్క ఆలోచనకు విరోధంగా వెళ్తున్న వారికి, మా చుట్టూ దేవుడు ఉంచిన ప్రొటెక్షన్ మీకు తెలియదు. దేవుని పనిని నమ్మకంగా చేసేవారు, దేవుని ఏర్పాటును, దేవుని సంఘాన్ని కాపాడేవారిని దేవుడు ఎలా కాపాడుతాడంటే, వారి చుట్టూ ఉన్న దేవుని యొక్క కాపుదల అది కేవలం సాతానుగాడికే తెలుసు. ఎందుకంటే వాడు వస్తున్న ప్రతిసారి వాడితో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వాడు ఓడిపోతున్నాడు. కానీ అట్‌లీస్ట్ జరుగుతున్న యుద్ధాన్ని గూర్చిన వాతావరణం మనకు కనపడదు. ఇదిగో అపవాదొచ్చాడు అని దూతలొచ్చారు. మన మీద అటాక్ చేయడానికొచ్చారు. కానీ మన పక్షంగా ఉన్న దూతలు వాడితో పోరాడుతున్నాయి. అప్పుడు మనం ఎలా ఉంటాం? ప్రశాంతంగా ఉంటాం. యుద్ధం జరిగిపోతుంది. వాళ్ళొచ్చి మన మీద పడాలనుకుంటున్నారు. కానీ మన సేవకులు మన పక్షంగా పోరాడుతున్నారు. ఎవరు మన సేవకులంటే, యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పారు కదా! చూద్దాం రండి. 18వ అధ్యాయం యోహాను సువార్త. 36వ వచనం చూడండి. యోహాను సువార్త 18:36. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను. అదన్నమాట. యేసుప్రభు చెప్పిన మాట ఏందంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇయ్యటానికి పుట్టాను అని పిలాతుతో ధైర్యముగా ప్రభు సాక్ష్యం ఇచ్చారు. ఈ సందర్భంలోనే 38లో ఆయన చెప్పిన ఈ సందర్భంలోనే ఆయన రాజ్యం గురించి ఆయన మాట్లాడారు. సో ఎవరైతే ప్రభు రాజ్యాన్ని ప్రేమిస్తున్నాడో వారికి ఆయన సేవకులు వారి పక్షంగా పోరాటం చేస్తారు. రోమా 14:17లో చెప్పినట్లుగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నేను మళ్ళీ ఇక్కడ లింక్ చేస్తూ ఒక మాట చెప్తాను. నీతి, సమాధానం అనేది ఏర్పాటు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేది మర్మం. ఏర్పాటు మరియు మర్మం ఎవరికైతే ఉంటుందో వారి చుట్టూ కృప, ఆలెఫ్ ప్లస్ కనికరం, మేం ప్లస్ సమాధానం, నూన్ ఈజ్ ఈక్వల్ టు 91. 91వ కీర్తనలో ఉన్న ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళ చుట్టూ. ఆ 3 ఫోల్డ్ ప్రొటెక్షన్ ఏదైతే వాళ్ళ చుట్టూ ఉంటుందో, ఆ కృపా, కనికరం, సమాధానం వారి చుట్టూ ఉన్నప్పుడు వారి సేవకులు పోరాడతారన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లుగానే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. తన సేవకులు ఎవరంటే వాయువులుగాను, అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము వచనం 7. నేను ఇటీవల ఒక సాతాను ఆలోచన నాకు వినపడిందను. ఆలోచన ఏందంటే, మీటింగ్స్ విషయంలో ఎలాగో అసలు మీటింగ్స్ చేస్తారు. మీటింగ్స్ చేయాలంటే ఇవి కావాలి కదా, ఇవి కావాలి కదా అని దురాలోచన పన్నుతున్న సాతాను గురించి నాకు అనిపించినప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు ఈ కూడికలు జరిగిస్తావు కాబట్టి నువ్వు ఏది ఆధారం చేసుకొని మాకు కార్యాలు జరిగిస్తున్నావో ఆ వచనాలు మాతో మాట్లాడమన్నప్పుడు నేను శ్రేష్ఠ కార్యములు అనే పాట రాశాను. ఆ పాటలో అనుపల్లవి ఒకటి ఇలా రాశానన్నమాట. నీతిని ప్రేమించువాడా నీవే జరిగిస్తావు అని. సో ఆ పదం నేను వింటున్నప్పుడల్లా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో నీతిని ప్రేమిస్తున్న ప్రభు మనకున్నాడు. ఆయనకు 7వ వచనంలో సేవకులు దూతలుగా, దూతలు తన సేవకులైన దూతలు వాయువులుగా, అగ్నిజ్వాలలుగా ఉన్నారనే మాట చూస్తాం. మన సేవకులు ఎవరికి కనపడరు. మన చుట్టూ ఉన్న దూతలు ఎవరికి కనపడరు. కేవలము భక్తిని ప్రేమిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు.
మిగిలిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే వెళ్ళి తలదిచ్చేయి, వెళ్ళి తలదిచ్చేయి, వెళ్ళి ఎలీషాని లేపేయి. అదంత ఈజీ కాదండి. ఎలీషాని లేపేమని నువ్వు చెప్పటం, ఎలీషా తలదిచ్చేయమని నువ్వు చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎలీషా చుట్టూ ఉన్న ఆ ఆర్మీని మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, ఎలీషా హృదయంలో దేవుడు ప్రతిదాన్ని రివీల్ చేస్తున్నాడు. కాబట్టి ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని చెప్పినట్లుగా ఎవరైతే భక్తిని ప్రేమిస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకుంటారు. ఎంతమంది వాక్యం జాగ్రత్తగా అంటున్నారు? అందరు వీడియోలు ఆన్ చేసుకున్నారు కదా, ఆడియో వచ్చిద్దని అనుకోకండి, జాగ్రత్తగా వినండి. ఆడియో రాదు. మీరు శ్రద్ధగా వాక్యం విని సంగతులు గుర్తుపెట్టుకోండి. మీ కొరకు నేను రాముని లేపాను అనమాట. సారాంశం ప్రతిరోజు చిన్న స్లైడ్ వస్తుంది, అందులో చదువుకోండి. ఎక్కువ సంగతులు కావాలంటే జాగ్రత్త రాసుకోండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. మీరు వాక్యం చెప్పినప్పుడు నిద్రపోయారు అనుకోండి, ఆడియో వచ్చిద్దనే ధైర్యం మీకు ఉండదు ఇక. అందుకని మీరు ధైర్యంగా వాక్యం వినండి. ప్రభు మీకు ఎంతవరకు ఇస్తే అంతవరకు సమకూర్చుకోండి. ఓకే. నీతిని ప్రేమించండి. నేను అనేది ఏంటంటే దుర్నీతిని ప్రేమించకండి. సత్యానికి ఎప్పుడు కూడా దుర్నీతి అడ్డగిస్తూ ఉంటుంది. దాన్ని ఎట్లా మీరు లవ్ చేయగలుగుతున్నారు? 45వ కీర్తనలో చెప్పినట్లుగా భక్తిహీనతను మీరు ఎలా ప్రేమిస్తున్నారు? భక్తిహీనతను ప్రేమిస్తున్న వారికి 45వ కీర్తన వచనం 7లో చెప్పినట్లుగా భక్తిహీనతను ప్రేమిస్తున్న వారికి, సాతాను యొక్క ఉద్దేశాలను ప్రేమిస్తున్న వారికి, దెయ్యముల జ్ఞానాన్ని హత్తుకుంటున్న వారికి దుష్టక్రియల్లో పాలు పంపులు దొరుకుతాయి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అసలు భేదాలు పుట్టించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి ఇలా మాట్లాడుతూ వచ్చాడు. అతడు సత్యమునకు లోబడక, 8వ వచనం, దుర్నీతికి లోబడేవాడు అని చెప్పాడు. ప్రేమ ఎక్కడ ఆనందించింది? మీరు బైబిల్ బాగా చదువుతున్నారు అనుకుంటాను. సత్యమునందు. ఎస్, సత్యమునందు ఆనందించింది. ఎక్కడ ఆనందించదు అన్నాడు ప్రేమ? దుర్నీతి. అక్కడే చెప్పాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మీరు వచనాలు అడిగితే వాక్యం చెప్పేయాలండి, అలా బైబిల్ చదవాలి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:6, దుర్నీతి విషయమే సంతోషపడు. ఇటీవల దినాల్లో దుర్నీతి జరుగుతుంది అన్నమాట. అందులో ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. అది ప్రేమ కాదు. దుర్నీతిని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని కార్యాలను ప్రేమించేవారు కాదు. వాళ్ళు దుష్టక్రియల్లో పాల్వారు అవుతారు. నీతిని ప్రేమించండి. అప్పుడు మీరు ఎలీషా పట్ల చాలా గౌరవంగా ఉంటారు. ఎలీషా తలదిచ్చేసేయి, ఎలీషాని లేపేద్దాం అనే ఆలోచన సరికాదు. ఎలీషా చుట్టూ దేవుని యొక్క సేవకులు ఉన్నారు, వారు పోరాటం చేస్తున్నారని తెలిసినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, అయ్యా మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మీరు రావాలి, మేము ఫలానా స్థలానికి వెళ్తున్నాం, మీరు మాతో ఉండాలి అని మనం పిలవగలుగుతాం. అంతేగాని దేవుని సేవకుడినే పట్టుకొని, దైవజనుడినే పట్టుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడేసి మళ్ళీ అదే దేవుని సేవకుడు మనతో ఉండాలని అనుకోవటం, అది ఎంత అనాలోచన. ముఖ్యంగా ఏంటంటే మన ఆలోచన ఏంటంటే, మనం చెప్పినవి ఎవరికి తెలియదు కదా అనుకుంటున్నాం. లేదా తెలిస్తే ఏమనుకుంటున్నారు, ఎవరో మన పక్షంగా ఉన్న వాళ్ళు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు. అసలు ఒక విషయం చెప్పమంటారా? మీరు చాలాసార్లు వందనాలు చెప్తారు కానీ దేవుని సేవకుడు వందనాలు చెప్పే వాళ్ళందరూ నమ్మడం. నిజంగా మీకు దేవుని సేవకుని పట్ల, దేవుని పట్ల ప్రేమ ఉంటే మీరు వచ్చి వాక్యం వింటారు. దేవుని వాక్యాన్ని మీరు వినేదాన్ని బట్టి మీరు సేవకుడిని హత్తుకుంటున్నారని, సంఘాన్ని హత్తుకుంటున్నారని అర్థమైపోతుంది. అసలు వాక్యం వినకుండా ఏదో వందనాల్లోనే మా ప్రేమ అంతా చూపించాలని అనుకుంటే నీ వేషధారణ ఎవరికి తెలియదు. కాబట్టి వినండి. అయ్యా నువ్వు మాతో కూడా రావాలి అని చెప్పినప్పుడు ఎలీషా వెళ్ళిన దగ్గర అక్కడ లోటు జరిగింది, కానీ అక్కడ దేవుడు కార్యం ఎలీషా ద్వారా జరిగింది. దైవజనుడు రాకపోతేనే మన పక్షంగా దేవుడు లేడా అనే వాళ్ళకి ఒక మాట చెప్తారు.
ఎలీషాను రమ్మని కానీ ఈ సందర్భంలో ఎలీషా వెళ్ళాడు కాబట్టి పోగొట్టుకున్న గొడ్డలు దొరికి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న వివాహానికి ప్రభువుని పిలిస్తే ప్రభు వచ్చాడు కాబట్టి అక్కడ నీరు ద్రాక్షరసంగా మార్చబడి మరి ప్రభు దాసుడు మీతో రావట్లేదంటే మీరు ఏం చేయకూడదు, మీరు వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే మోషే రాలేదు అని చెప్పాడు. 41వ వచనం, 44వ వచనం, మోషే రాలేదు, మోషే వెళ్ళలేని చోటుకు వెళ్ళారు వాళ్ళు. వెళ్తే ఏం జరిగింది మనం ఎరుగుదాం. మోషే ఒక ప్రార్థన చేశాడు కదండి నిర్గమకాండంలో. ఏంటి ఆ ప్రార్థన చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం లేదా 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయం వచనం 14వ వచనం ఒకసారి చదువు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తుందనగా, మోషే, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఎస్, ఈ వచనంలో చూస్తున్నాం, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పో. ప్రభు సన్నిధి వస్తుందా, ప్రభు దాసుడు వస్తున్నాడా, అసలు ఈ మార్గంలో రావటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వాళ్ళు వస్తేనే విశ్రాంతి ఉంటుంది, అక్కడికి వాళ్ళు వస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. వచనం 33లో మనం చూస్తాం, ఆయన సన్నిధి ఎక్కడికైతే వచ్చిందో అక్కడ విశ్రాంతి ఉన్నది. ఆయన సన్నిధి ఎక్కడికైతే వచ్చిందో అక్కడ విశ్రాంతి ఉన్నది. ఆయన సన్నిధి రాని చోటుకు వెళ్ళవద్దు, ఆయన దాసుడు రాని చోటుకు వెళ్ళవద్దు, ఆయన దాసుడు సమ్మతించిన వాటిలో దూరవద్దు. ఎందుకంటే అక్కడ జరిగేది నీతి కార్యాలు కాదు, అక్కడ జరిగేది దుర్నీతిని ప్రేమించేవారు జరిగించే దుష్టక్రియలు జరుగుతాయి. అందుచేత మనం ఏం చేయాలంటే ఎలీషా రమ్మంటే ఎందుకు రానంటున్నాడు అనేది మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగినప్పుడు ఎలీషా ఏం చేయాలి? గొడ్డలిపోతేనే తిరిగిప్పించిన వాడు సిరియానుల చేతిలోంచి ఇశ్రాయేలుని పలుమార్లు రక్షించిన వాడు తన మీద కూడా అటాక్ వస్తున్నప్పుడు తన చుట్టూ కూడా పర్వతము అగ్ని రథముల చేత గుర్రముల చేత ఉండటం చూపించిన వాడు మరి షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగితే ఏం చేశాడు? నా వైపు చూస్తారేంటండి? మీరు వాక్యం చదవలేదా, వెళ్ళలేదా? చదివినప్పుడు ఈరోజు వాక్యం ఎవరు చదివారు? జకరే గారు వైపు సుజాత గారు చదివారు. ధ్యానం నుంచి చదివారు సిస్టర్ గారు. ఎంతమంది వాక్యం చదవగా విన్నారు? కుడి చేతి చూపించాను. వాక్యం చదవగా ఎంతమంది జాయిన్ అయ్యారు వాక్యం చదివేటప్పుడు? రైట్, నిన్న రాత్రే వాక్యం చదివి పండుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేతి చూపించండి. రైట్, ప్రశాంత్, వాసు గారు, సత్యనారాయణ గారు, ఇంకెవరన్నా ఉన్నారా? ఆనంద్ బాబు గారు, సహోదరి, వందనాలు, ప్రభు స్తోత్రం. సరే, అంత శ్రద్ధ ఉంది అందరిలో, దేవునికి స్తోత్రం. మీలో లేదు. నిన్న ఎలీషా ఆ స్త్రీని పిలిచి షునేమీరాలను ఏమన్నాడు? ఎంత శ్రద్ధ భయభక్తులు మా యందు నువ్వు చూపించడానికి కారణం ఏంటని అడిగాడు. అలాగే మీకు శ్రద్ధ ఉంది, అందుని బట్టి ప్రభు స్తోత్రం. షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగినప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? అసలు ఇది దేవుని వల్లే కీడు జరుగుతుంటాడు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలన్నాడు. అన్నాడా లేదా? చదవండి, రాజుల 2వ గ్రంథంలో 24వ వచనంలో మనం చూస్తున్నప్పుడు కరువు ఎంత తీవ్రంగా ఉంది అంటే 28వ వచనంలో మనం చూస్తున్నాము, వారు తమ బిడ్డలను భక్షించే అంత కరువు వచ్చింది. అప్పటికి ఎలీషా ఉన్నాడా? ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు 32వ వచనంలో, 32వ వచనంలో చదువు. 33 చదువు, 33 చదువు. ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను? అదన్నమాట. నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు దైవజనుడా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నువ్వెందుకు రావట్లేదంటే అసలు ఈ కీడు డైరెక్ట్ దేవుని దగ్గర నుంచే వచ్చింది.
నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అందుకనే మీ దగ్గర గొడ్డలు కూడా తిరిగి తెప్పించే సామర్థ్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు సిరియనుల దగ్గర నుంచి ఇశ్రాయేలుని పలుమార్లు రక్షించడానికి అంతఃపురంలోంచే సమాచారం మీకు నేరుగా తెలిసిపోతున్నప్పుడు మరి ఈ క్షామం విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ పక్షంగా సేవకులు పోరాడే అంత గొప్పవాళ్ళు అయినా కూడా ఈ గొప్ప క్షామం కలిగినప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది దయకు దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇది ఒక దైవజనుడి యొక్క నడిపింపు ఇలా ఉంటుందండి. ఇందులో నేను ఏలు పెట్టొచ్చా? పెట్టకూడదు. ఇందులో నేను కాలు పెట్టొచ్చా? పెట్టకూడదు. దీని జోలికి నేను వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అనేదంతా కూడా అతడు వివేచిస్తాడు. కారణం ఏంటంటే ఇది దుర్నీతిని ప్రేమించేవారు చేస్తున్న దుష్టక్రియ. నీతిని ప్రేమించేవారు దీనికి దూరంగానే ఉంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు చేసే దుష్టక్రియను మీరు ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ దినాల్లో మీకు ఎటువంటి వాక్య ప్రత్యక్షత రాదు. వాక్య ప్రత్యక్షత రాని వాళ్ళు కూడా చేసే కవరింగ్లు ఏంటంటే ఎవరో చెప్పిన వర్తమానాలో అంతకుముందు వారికి వచ్చిన వాక్యాలు అడ్డు పెట్టుకుంటున్నారు. ఇట్లా చేయకండి. ఎందుకంటే మీ ముందు భయంకరమైన గొయ్యి ఉంది, నాశనం ఉంది అని మీకు తెలిసినప్పుడు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోకుండా నేను వెళ్తున్న దారి సరైన దారి అంటానికి దేవుడు అసలు నా హృదయంలో ఎటువంటి మండే అనుభవం ఇస్తున్నాడు, ఎటువంటి ప్రకాశాన్ని పుట్టిస్తున్నాడు అనేది పరీక్ష చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా ఎటువంటి నడిపింపు రానప్పుడు మనం ముందుకెళ్తే మనల్ని మనమే మోసం చేసుకోవడం కాదు, గొప్ప అపాయం మనకు సంభవించింది. అందుకని మీలో ఎంతమంది నీతిని ప్రేమిస్తున్నారో మీకు అందరికీ కూడా ఎందులోకి వెళ్ళాలో ఎందులోకి వెళ్ళకూడదు దేవుడు చెప్తాడు. నీ సెలవైతే నువ్వు మాతో కూడా రమ్మన్నప్పుడు ఎలీషా వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళాడు. పిల్లల్ని కూడా భక్షించి తినేంత కరువు వచ్చినప్పుడు ఎలీషా ఇన్వాల్వ్ అయ్యాడు? అవ్వలేదా? ఎలీషా ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి ఎందుకు రావట్లేదు అని అడగొద్దు, ఎందుకు ఉండట్లేదు అని కూడా అడగొద్దు. నేను ఒకటి చెప్పమంటారా? మీ సమయం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంది, మా సమయం ఎల్లప్పుడు సిద్ధంగా లేదు. ఎందుకంటే మీరు దేవుని చిత్తంలో లేరు కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు చేసేయండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళండి. కానీ మా సమయం ఎల్లప్పుడు సిద్ధంగా లేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం చదవండి. యేసు ప్రభు శిష్యులు సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదని అక్కడ రాశాడు. అంటే మనతో ఉన్నవాళ్లే చాలా మందికి మన ప్రణాళిక ఏందో అర్థం కాలేదు. యేసు ప్రభు సహోదరులు యేసు ప్రభు కలిసే ఉన్నారు, కానీ 5వ వచనంలో ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదనే దగ్గర ఏం రాశాడంటే ఆయన సమయానికి ఆయన ఉద్దేశానికి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఆలోచన చేయండి. పౌలు గారు తిమోతి గురించి ఏమి చెప్పాడు? నా ఉద్దేశం నీకు తెలుసు అన్నాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నా ఉద్దేశం నీకు తెలుసు అన్నాడు. 10. నేను అడుగుతాను, మరి దేవుని సేవకుని ఉద్దేశాలు మీకు అర్థమవుతున్నాయా? పౌలు యొక్క ఉద్దేశం తిమోతికి అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు బోధ తిమోతి వెంబడిస్తున్నాడు. మనం కూడా అనుదినం దేవుని యొక్క వర్తమానాన్ని సేవకుల ద్వారా వింటే మన క్లియర్గా అర్థమైపోద్ది వాళ్ళ ఉద్దేశాలు. మన ఉద్దేశాలు తెలుసుకుంటాం కానీ వాక్యం వినం. ఆ ఉద్దేశాలు కూడా ఎలా ఉంటున్నాయంటే మన ఉద్దేశాలకు దూరంగా ఉంటున్నాయి. వెంటనే మనం ఏం చేస్తామంటే దేవుని సేవకులు ఇన్వాల్వ్ అవునట్లు మనం కూడా ఏలు పెడతాం. కానీ తెలుసుకోండి, ఎలీషా రాని చోటుకి మీరు వెళ్ళిన పని అవుతుంది. ఎలీషా ఎక్కడికి వచ్చాడో, దేవుడు ఎక్కడికి వచ్చాడో అక్కడే ఆయన సన్నిధికి వచ్చిన దగ్గరే ఆయన విశ్రాంతి ఉంటుంది. ఆయన విశ్రాంతి ఉన్న దగ్గరే దేవుని కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు మనం వెళ్తున్నప్పుడు కూడా చెప్పి వెళ్ళాలి. గేహజీ చెప్పి వెళ్ళాడా నయమాన్ వెనకాల? మిమ్మల్ని అడుగుతున్నాను, గేహజీ దేవుని సేవకుడికి చెప్పి వెళ్ళాడా? చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు? మధు బ్రదర్ ఎందుకు చెప్పలేదు అంటాడు? దుర్నీతిని ప్రేమించాడు. ఎస్. ఎందుకు చెప్పలేదంటే, చెప్పేళ్ళే కార్యక్రమం కాదు అది.
మీరు కూడా దేవుని సేవకునికి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. దైవజనుడికి తెలియపరచకుండా వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తున్నారు మీరు కొన్ని విషయాలు. నేను ఇలా అంటాను, అసలు మీరు నీతిని ప్రేమించే వాళ్ళైతే మీరు తప్పకుండా తెలియపరుస్తారు. మీరు దుర్నీతిని ప్రేమించే వాళ్ళైతే కొన్ని విషయాలు మీరు తర్వాత తెలియపరుస్తారు. తప్పకుండా మీరు చెప్పాలి. ఎందుకంటే దేవుడు మన పైనుంచిన నాయకుల్ని మనం అట్లా గౌరవించాలి. హెబ్రీ పత్రిక 13:17లో చెప్పినట్టు, అయ్యా మేము వెళ్తున్నాం, మీరు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు వారు ప్రార్థన చేసి మనల్ని పంపించాలని. అంతేగాని మనకి ప్రార్థన వచ్చు కదా, సేవకులే ప్రార్థన చేయాలా, మనకు వాక్యం వచ్చు కదా, సేవకులే వాక్యం చెప్పాలా అనుకుంటేనే అంటాను. మొన్న ఎవరో వెళ్ళి ప్రార్థన చేశారని గ్రూప్లో పోస్ట్ చేశారు. కానీ లోపల దురాత్మ ఉన్నదన్న సంగతి ఎప్పుడు తెలిసింది? మీరు తెలుసుకోండి. మీరు ప్రార్థన చేస్తారు కాదంటలేదు, కానీ సేవకుడు వేరు, ఉపదేశకుడు వేరు. సేవకుడు వేరు, సేవకుడితో పాటు ఉన్న దాసులు వేరు, పరిచారకులు వేరు. అందుకనే దేవుని యొక్క నియామకాన్ని మీరు మీ చేతిలోకి తీసేసుకోవద్దు. తప్పకుండా సేవకుడు గౌరవించండి, కనపరచండి. మా పాస్టర్ గారి కంటే నేనే బాగా వాక్యం చెప్తాను అని అనుకోవటం మంచిదే, కానీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత. ఒకడు ఇలా అన్నాడంటే ఈ మధ్యలో, సేవకుడే చెప్తాడా, నేను చెప్పట్లేదు వాక్యం అన్నాడు. అలా అంటూనే మళ్ళీ నాకు వందనాలు చెప్తున్నాడు. ఏమైంది? మొత్తం పూర్తి వివరాలతో దొరికేశాడు ఇటీవల. దొరికిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది కాదు ఇది అంటున్నాడు, ఇది కాదు అది అంటున్నాడు. ఏదన్నా కూడా దొరికిన తర్వాతే తప్పించుకోవడానికి ఉండదు. రాజేష్ అన్న నిద్ర వస్తుందా? అతడు ఎవరని అడుగుతున్నారు నన్ను, రొమ్మున అనుకొని. ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎప్పుడు మీ హృదయంలో ఇటువంటి ఆలోచన రానీయకండి. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, నేను చెప్తున్నాను కదా, సేవకుడే ప్రార్థన చేయాలయ్యా, మనం చేయకూడదా అని అట్లాంటి ఆలోచన రానియద్దు. అది ఎప్పుడొచ్చినా కూడా మన తర్వాత మనం చేసే క్రియలు దుష్టక్రియలు అయితే, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ప్రతిష్ఠించిన తర్వాత మనం వారికి గౌరవం ఇవ్వాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్తున్నా వారికి మొదట చెప్పాలి, మేము పలానా చోటుకి వెళ్తున్నాం, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం, లేదా పలానా చోటు దర్శించడానికి వెళ్తున్నాం. మీరు చెప్పకపోతే అతడే మీకు చెప్తాడు అక్కడ జరుగుతున్న దుర్నీతి ఏంటి, అక్కడ వాళ్ళు నీతిని ప్రేమిస్తున్నారా, దుష్టక్రియలు చేస్తున్నారా లేదా, అవన్నీ బయటకు వస్తాయి. ఎలీషాను వారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళాడు, ప్రభువుని కూడా వారు పిలిచారు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఆడు వెళ్ళిన చోట ప్రభు యొక్క కార్యాలు మనం చూస్తున్నాం. అలా కాకపోతే మనం కూడా ఏం చేయాలంటే, ఎక్కడికైతే ప్రభు యొక్క దాసుడు రావట్లేదో, ఎక్కడికైతే ప్రభు యొక్క దాసునికి నడిపింపు లేదో అక్కడ మనం కూడా వెళ్ళకూడదు. మనం వారి ఉద్దేశాలు అర్థం చేసుకోవాలి. అంతేగాని అందరితో కలిసి మీరు ఎప్పుడు రాలేదా, ఎప్పుడు చేయలేదా, ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారు అని మీరు అడుగుతున్నారంటేనే మీకు ప్రభు యొక్క దాసుని ఉద్దేశం అర్థం కాలేదు. మళ్ళీ నేను చెప్పాలా నా ఉద్దేశం ఏంటో? చెప్పండి, చెప్పాలా వద్దా? చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పినా మీరు తీసుకోలేరు. ఎందుకంటే తిమోతికి పౌలు బోధ తెలుసు కాబట్టి పౌలు ఉద్దేశాన్ని తీసుకున్నాడు. అదే పౌలు యొక్క బోధ తెలియకపోతే పౌలు ఉద్దేశం చెప్పినా అర్థం కాదు. అంటే మన ఎజెండా ఏంటో, మన నడిపింపు ఏంటో ఓ వ్యక్తికి మనం చెప్పినా అతడు యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకంటే అతడు అంతకుముందు వస్తున్న వర్తమానాలు, వాక్యాన్ని బట్టి జీవించట్లేదు మనం. కాబట్టి తెలుసుకోండి, స్థలం ఇరుగ్గా ఉంది కాబట్టి అనే మాట నిజమే. అలా కాకుండా ఇంకో బ్రాంచ్ ఆడదాం అనుకున్నారండి. ఎలీషాకు తెలియకుండానే ఇంకో బ్రాంచ్ పెట్టేద్దాం అని అనుకున్నారనుకోండి, ఎలీషాని రమ్మంటారు వాళ్ళు? మీరు అందరూ సైలెంట్గా ఉన్నారంటే ఇంకో బ్రాంచ్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారండి? రమ్మన్నారండి. నిద్ర బ్రాంచ్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? రైట్, రమ్మన్నారు కదా. అయ్యగారు మేము మీకు విరోధంగా ఇంకో బ్రాంచ్ లేపుతున్నాము, ఎందుకంటే మీ కింద ఉంటే మాకు రోజు మసాలాతో కొండు ఫుడ్ పడట్లేదు,
మేము సాఫ్ట్ ఫుడ్ తినాలనుకుంటున్నాం, ఫ్రూట్స్, సలాడ్స్ అట్లాంటివి అయితే కొంచెం కడుపు చల్లగా ఉంటుంది, అటు పోదాం అనుకుంటున్నాం అనేవాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాను. అలాంటి చోటుకి దేవుని సేవకుని రమ్మనరు కదా. వచ్చి మీకు విరోధంగా లేపిన దానికి మీరు ప్రార్థన చేయండి అని ఎవరు అడగరు కదా. కాబట్టి తెలుసుకోండి, మనం కొన్నింటికే సేవకుని పిలుస్తాం, అన్నింటికి ఎందుకు పిలవలే? అక్కడ మనం చేస్తుందేంటో మనకు తెలుసు. అందుకని మీరు ఏం చేయాలంటే అన్ని విషయాలకు సేవకుని పిలవండి, అప్పుడు మీరు దుష్టక్రియ చేయలేరు. ఇలా చెప్పగలరా, మేము లంచం తీసుకోబోతున్నాం, దేవుడు ఆ కార్యం సఫలం చేసేటట్టు ప్రార్థన చేయమని అనగలరా? అనలేరు కదా. అందుకని మీరు ఎక్కడైతే దుర్నీతిని ప్రేమించి కార్యాలు చేస్తున్నారో వాటి కొరకు మీరు దేవుని సేవకుడిని ఆశ్రయించలేరు. మీరు ఎప్పుడైతే దేవుని సేవకుడిని కానీ దేవుని కానీ ఆశ్రయించట్లేదు, అక్కడ మీరు ఖచ్చితంగా తప్పు చేస్తారు. అన్నీ చేసేసిన తర్వాత వచ్చి ఇలా అయ్యిద్ది అనుకోలేదు, అందుకే ముందు చెప్పలేదు అని తర్వాత చెప్పడం ఏంటండి? ప్రతిదీ మీరు సేవకునికి తెలియపరచండి. ఎందుకంటే మన స్వాస్థ్యం క్రీస్తులో ఉంటుంది. ఆ స్వాస్థ్యానికి వచ్చిన సమాచారం సేవకునిలో ఉంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మన స్వాస్థ్యం క్రీస్తులో ఉంటుంది, స్వాస్థ్యములకు వచ్చిన సమాచారం సేవకునిలో ఉంటుంది. దేవుడు కూడా తన సేవకుని గౌరవిస్తాడు, మీరు గౌరవించరేంటి? ఒక 2 రోజులు 3 రోజుల్లో మొత్తం పాత మంత్రులకున్న, ఎమ్మెల్యేలకున్న సెక్యూరిటీ అంతా పీకేస్తారు. కానీ దేవుని సేవకుని చుట్టూ దేవుడు తన సెక్యూరిటీని ఉంచుతానే ఉంటాడు. అంతగా దేవుడు గణపరుస్తున్న సేవకుణ్ణే తెలియకుండా ఏదో చేద్దామని మనం ప్లాన్లు చేస్తున్నప్పుడు దేవుడు మీ కుయుక్తిని ఎరగడా? వాక్యంలో ఏమని తెలుసా? జ్ఞానులను ఆయన తన కుయుక్తిలో, చెప్పండి, జ్ఞానులను ఆయన తన కుయుక్తిలో, వారి కుయుక్తిలో పట్టుకుంటాడు. 3:20 కొరింథీ మొదటి పత్రిక. జ్ఞాని అనుకోవద్దు, జ్ఞానుల యోచనలు వ్యర్థం. ఎంతగా కూర్చొని మీరు మాస్టర్ ప్లాన్ వేసినా మీరు దొరికిపోతారు. ఇక్కడ నుంచి ఈ మీటింగ్లో ఎంతమంది వాక్యం విన్నారు? ప్రతిదీ సేవకునికి తెలియచేయడం స్టార్ట్ చేయండి, మీరు చాలా ఆశీర్వదించబడతారు. అన్నీ చెప్పండి, ఏం కాదు. ఇటీవల ఎవరో ఒక ఆమెకి ఇలా చెప్పారనమాట, ఏది చేసినా సేవకుడికి చెప్పడం స్టార్ట్ చేయండి అని. ఆమె ఈవెన్ మెచ్యూర్ ఫంక్షన్ గురించి కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడింది. అలా ఆమె చెప్పడం వల్ల అది చేయటం మంచిది కాదని చెప్పడం, ఆవిడ వినటం, అలా జరిగించడం ఆమెకి ఇష్టమైంది. అలా చేయకుండా ఉండటం దేవుని చిత్తమైంది. కానీ మనం చెప్పకుండా ఉండటం వల్ల మనం చేస్తున్నది ఏంటి? దుర్నీతిని ప్రేమించి, దుర్నీతి యందు అభిలాష కలిగి మనం మోసపోయి కొన్ని కార్యాల్లో పాలువారు. ఓ మాట అడగన మిమ్మల్ని, చెప్పకపోయినా ఆయనకి తెలిస్తే తెలీదా? ప్రభువుకి కానీ సేవకునికి కానీ. మరి నేను మిమ్మల్ని అడుగుతాను, మనకేం కావాలో అన్నీ ప్రభువుకు తెలిసిన ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే, నీకు ఈ తెలియదు ప్రభువా, నేను చెప్తున్నానని కాదు, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనే దానికి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మనం చెప్పకపోతే ఆయనకి తెలీదా? అంతఃపురంలో మాట్లాడుకున్నాయే తెలిసిపోతాయి అన్నాడు కదా, అందుకే నేను చెప్పలేదు అంటావా? మరి నువ్వు ప్రార్థన చేయటం మానే, దేవునికి కూడా అన్నీ చెప్పటం మానే. అలా చెప్పంగా దేవునికి అన్నీ చెప్తున్నా, ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండాలని. అలాగే ప్రభు యొక్క దాసుడు ఇందులో రావాలి, ఆయన మనతో కూడా ఉండాలి అనుకుంటే మీరు అన్నీ చెప్తారు. ఆయన ఎక్కడికైతే రావట్లేదో అక్కడ మీరు కూడా వెళ్ళదు. ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అక్కడ మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒకవేళ మీరు అలా వెళ్తే మీరు దేవునికి, ఆయన సేవక నియామకానికి విరోధంగా లేచారు. ఎన్నే ఎంబ్రే వారు మోషేని ఎదిరించినట్లు మీరు కూడా విశ్వాస విషయంలో భ్రష్టులై ఏమి ఎదిరిస్తున్నారు? సత్యాన్ని ఎదిరిస్తున్నారు. వాక్యంలో చెప్పాడు 9వ వచనం, మీ అవివేకం అంతా బయటపడిద్ది, మీరు ఇక ముందుకు సాగరు అని చెప్పాడు. సేవకుడిని మోసం చేస్తే ఏం జరిగింది తెలుసా? ఆ సేవకుడి నుంచి వచ్చే తర్వాత వాగ్దానాలు మనకి ఇవ్వడు దేవుడు. గలతీ పత్రిక 6:7 ఏమన్నాడు? మోసపోకుడి సేవకుడు వెక్కిరింపబడ్డా అన్నాడా? ఏమన్నాడండి? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఆనంద్ బాబు గారు, అలాగే ఉందా వాక్యంలో? ఎలా ఉంది చెప్పండి? ఎలర్జీ టాబ్లెట్ వేశారు రాత్రి?
వేయలేదా? నేను చెప్పిన రెఫరెన్స్ ఒకసారి చదివి వినిపించండి అందరికి. రెఫరెన్స్ చెప్పమంటారా ఇంకోసారి? గలతీయులకు రాసిన పత్రిక 6వ వచనం. చదవండి బ్రదర్, దేవునికి స్తోత్రం, చదవండి. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించువానికి బైబిల్ మంచి చూడండి అందరూ. పదార్థమును వాక్యం తెరిచి వాక్యం చూడండి. చదువు బ్రదర్. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములో భాగం ఇవ్వవలను. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏ విత్తునో ఆ పంటనే కోయను. ఈ వచనంలో మోసపోయేది ఎవరు వాస్తవంగా మనం అనుకునేటట్టు? ఓపెన్ నెంబర్ 37 చెప్తారు. ఈయన క్వశ్చన్ మళ్ళీ అడగకపోతే ఈయన అంటున్నాడని, క్వశ్చన్ అడిగాడంటే ఈయన అంటలేదని గుర్తుపెట్టుకున్నాను. క్వశ్చన్ చెప్పండి చాలు, ఆన్సర్ వద్దులే. మైక్ ఆన్ చేసుకోండి. టెన్షన్లో మీరు మైక్ ఆఫ్ చేసుకొని మాట్లాడేస్తున్నారు. అవునండి, నిజమండి. ఏది నిజం? టెన్షనా? అవునండి. పర్లేదు చెప్పు. మోసపోయేది ఎవరని అడుగుతున్నా. ఏమండి? మోసపోయేది ఎవరని అడుగుతున్నారండి. అదే అడగలేదండి, మీరు వినలేదు ఆ మాట. నేను అడిగిన మాట ఏంటంటే మనం ఎవరు అనుకుంటాం మోసపోతుంది, అది క్వశ్చన్. క్వశ్చన్ చెప్తారా ఆన్సర్ చెప్తారు? మళ్ళీ ఆన్సర్ చెప్పండి. మోసపోయేది మేమేనండి, విశ్వాసం. సరిగ్గా వాక్యం విని. అసలే బ్లాక్ షర్ట్ వేసుకున్నావు, నీ పైన సీలింగ్ కూడా బ్లాకే. రాజేష్ అన్న, మీ పేరు చెప్పాడు నాకు సీక్రెట్గా, మిమ్మల్ని చెప్పమంటున్నాడు. మీరు క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ ఎవరో ఒకరు చెప్తారు. క్వశ్చన్ నేను అంటే ఫస్ట్ మోసపోయేది ఎవరన్నట్టు విన్నాను నేను కూడా. తర్వాత క్వశ్చన్ నేను వినలే. తర్వాత క్వశ్చన్ ఇప్పుడు చెప్పాను కదా. నవ్వుతున్నాడు రాంబాబు అన్న మీ వైపు చూసి. మొన్న ఒక మెసేజ్లు ఇలా క్వశ్చన్లు అడిగితే నా దాకా ఎక్కడ వస్తుందని నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసిందండి బాబు. బాబు అలాంటి మీటింగ్ ఉండకూడదని టెన్షన్ పడిపోతున్నాను నేను. పొద్దుటే టెన్షన్ వచ్చేస్తున్నాను. సరే, ఎవరైనా క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ వద్దు. ఇక్కడ మోసపోయేది ఎవరమని మనం అనుకుంటామని అడిగారండి. అది క్వశ్చన్. అది వాక్యోపదేశకుడు అనుకుంటాం మనం, కానీ వాక్యంలో ఏముంది? మోసపోకుడి దేవుడు వెక్కిరింపాడు. మనం వెక్కిరిస్తుంది సేవకుడిని కాదు, మనం ఎగతాళి చేస్తుంది ఎవరిని? దేవుణ్ణే. వాక్యోపదేశం పొందివాడు ఉపదేశించడానికి మంచి పదార్థాలు భాగం ఇవ్వాలంటే, పదార్థాలంటే అందరూ చికెన్ మటను చేపలు అనుకుంటున్నారు. అలా లేదు బైబిల్లో. మీరు ఫుట్నోట్లో చదవండి, ఏముంది? సమస్త సద్విషయములలో. అంటే మీ ఇంట్లో ఏది జరిగినా సేవకుడికి చెప్పాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏది జరిగినా సేవకుడు చెప్పాలి. నేను అడుగుతాను, మీరు చెప్పకుండా చేసినవన్నీనేమో పర్సనల్ అనే అకౌంట్లు వేసేసుకొని, ఇప్పుడు నష్టం వచ్చిన తర్వాత మీరు రాకపోతే, మీరు ఉండకపోతే, మీరు చేయకపోతే అంటారు ఏంటండి? మరి ఇది మీ పర్సనలే కదా, చేసేసుకోవచ్చుగా. అసలు సేవకుడి దగ్గర వాస్తవంగా పర్సనల్ అనేది ఉండదండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే, మన స్వాస్థ్యం అంతా క్రీస్తులో ఉంది. స్వాస్థ్యాన్ని గురించిన సమాచారం సేవకుని దగ్గర ప్రభు ఉంచాడు. అందుకనే మనం తప్పకుండా దుర్నీతిని ప్రేమించినప్పుడు ఇటువంటి కార్డులని వాడేస్తాం, రిజర్వేషన్ కార్డ్స్. ఏంటవి? నా పర్సనల్ నేనెందుకు చెప్పాలని. మరి దాన్ని నువ్వు డీల్ చేయొచ్చుగా. ఇప్పుడు ఎందుకు సేవకుడు కావాలి? సేవక నువ్వు రావాల్సిందే అని అంటున్నాడు ఎలీషాని. ఎలీషా ఏమన్నాడు? నేను వస్తానన్నాడు, ఎందుకంటే దేవుని చిత్తం కాబట్టి. కానీ ఆఖరి సందర్భంలో పిల్లలను భక్షించే అంత కరువు షోమ్రోన్లో వచ్చినా కూడా ఎలీషా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఎలీషాయే చెప్పాడు ఏమనంటే, ఈ గొప్ప కీడు యెహోవా దగ్గర నుంచి వచ్చింది, నేను ఎందుకు కనిపెట్టాలి?
నేను ఎందుకు వేడుకోవాలి, నేను ఎందుకు మొర్ర పెట్టాలి, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తున్నాడు అని. కాబట్టి తెలుసుకోండి, మీరు నమ్ముతున్నారా లేదో నాకు తెలియదు, కానీ వాక్యోపదేశం పొందే ప్రతి ఒక్కరు కూడా సమస్త సద్విషయాల్లో పాలివారుగా ఉండండి. చాలామంది స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశారు ఇక్కడ ఉన్నవాళ్ళు. నాకు తెలిసినంతవరకు అందరూ నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని పంపించారు. మన పైన దేవుడు నాయకుడిని నియమిస్తే ఎలా గౌరవించాలో అనేది మనకు తెలియాలి. ఎందుకంటే మనం అందరిలాగా ఏదో ఫోటో పెట్టేసుకొని మా సేవకుడు ఈయనే అని చెప్పి మనం డీపీలు పెట్టుకోవట్లేదు, క్యాలెండర్లో మన బొమ్మలు కూడా లేవు. మనం ఉపదేశం పొందడం ద్వారా ప్రేమించాలి అంతే. మనం ఏ ఉపదేశాన్ని వారి దగ్గర నుంచి పొందుతున్నాం, వాక్యోపదేశం ఏది పొందుతున్నామో దాన్ని బట్టి ప్రేమించాలి, దానిని బట్టి వాళ్ళకి చెప్పాలి అన్ని విషయాలు. అలా మీరు చెప్పుదురుగాక, అలా ప్రభు మీరు చెప్పేవారుగా ఉంచునుగాక. లేదంటే మీరు ఎక్కడో దుర్నీతిని ప్రేమిస్తున్నారు, దుష్టక్రియలు ఇన్వాల్వ్ అవుతున్నారు, అందుకనే మీరు చెప్పట్లేదు. దాన్ని మళ్ళీ తర్వాత నా వ్యక్తిగత విషయాలు నేనెందుకు చెప్పాలని కవర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ తర్వాత దాన్ని నువ్వే డీల్ చేసుకోవాలి తప్ప సేవకుడిని పిలవకూడదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గొడ్డలు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎరవ తెచ్చాడు కదండి. అంటే గొడ్డలు ఎవరిది కాదు, మీ వస్తువు కాదు, మీరు ఎలా వాడాలి చెప్పండి. ఇప్పుడు ఈ గొడ్డలతో దేని కొట్టాడు? 4వ వచనం మనం చూస్తే మ్రాణును కొట్టాడు. 5వ వచనంలో దూలము నరుగుతున్నాడు అనే మాట చూస్తుంది. గొడ్డలు ఎప్పుడు జారిపోద్దండి? గొడ్డలు ఎప్పుడు ఊడిపోయిద్ది? దానికి షార్ప్నెస్ ఉండకుండా బలంగా దాన్ని కొడుతున్నప్పుడే. హార్డ్ వర్క్ మోర్గా ఎంచి స్మార్ట్నెస్ని తగ్గించద్దు. అంతేనా రాము? కరెక్ట్ చెప్పానా? ఇప్పుడు సిస్టంలో వర్క్ చేసేటప్పుడు సిస్టమ్ హ్యాంగ్ ఎందుకు అయ్యిద్దండి? మన వర్క్ దాని మీద ఎక్కువ పెడుతున్నాం, కానీ మనకు కొంచెం ఆలోచన ఉండాలి. ఏమనంటే దానికి కావలసింది దానిలో ఉండాలి, అప్పుడే అది సపోర్ట్ చేసిద్ది. లేదంటే ఏం జరిగిద్ది? నిన్న ఒక ఆయన చెప్పాడు, బాగా ఓవర్ హీట్ అయితే ఏమైంది, వెల్డింగ్లు వదిలేస్తుందని చెప్పి. అట్లా అవుతుంది అన్నమాట. దేవుడు మీకు అటువంటి కృపను ఇచ్చును కాక. కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. పౌలు గారు పునాది ఎలాగేశాడు? సత్యప్రసాద్ అని. పౌలు గారు పునాది ఎలా వేశాడు? నా దాకా సీటు వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. అది ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు మీ ఒళ్ళోనే పడింది సీటు, చెప్పండి. మీరు కానీ చెప్పకపోతే మిమ్మల్ని ఎత్తి సముద్రంలో పడేస్తాం. మీకు తిమింగ్లాన్ని దేవుడు ఆజ్ఞాపించాను. ఎలా వేసాడు పౌలు గారు పునాది చెప్పండి. అపోస్తలుల బాధ. నేర్పరి అయిన శిల్పకారుని వల్లే నేను పునాది వేసాను. నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేశాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేర్పరి అయిన శిల్పకారుని వలె. 10వ వచనం. నేర్పరి అయిన శిల్పకారుడు ఎలా ఉంటాడు? కొట్టేయటం కాదు, అసలు ఫస్ట్ నువ్వు సానబెట్టాలి, దాన్ని షార్ప్ చేయాలా. షార్ప్ చేసి దెబ్బ కొట్టు, అప్పుడు పని అయ్యిద్ది. అంతేగాని అరువు తెచ్చిన గొడ్డలు ఎలా వాడాలో తెలియకపోతే ఎలాగండి? నీ సమయము దేవుడిచ్చాడు నీకు, నీ దేహము దేవుడిచ్చాడు నీకు, నీ భార్యను దేవుడు నీకు ఇచ్చాడు, అన్ని దేవుడిచ్చాడు. ఎలా వాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. గాడిదంట ఎదిరిస్తుందంట, ఒరే బాబు మనం వెళ్ళేది దేవుని చిత్తం కాదని గాడిదనే కొట్టేస్తున్నాడంట. అసలు ఎవడైనా ఏమో ఆలోచిస్తాడు చెప్పండి, బుర్రన్నవాడైతే? మీకు బుర్రందా అని నేను అడగలేదు. నేను అడుగుతుంది ఏంటంటే, హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా దాంతోపాటు తెలివిని ఉపయోగించే వాడైతే గాడిదను కొట్టే బదులు ఏం చేస్తాడు చెప్పండి? అది కూడా మీరే సెలవేయండి, ఏలిని వాడా అంటారా? చెప్పండి. ప్రశాంత్, నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు వెళ్తున్న గాడిద ఈ దేవుని చిత్తం కాదు అని అడ్డగిస్తున్నప్పుడు నువ్వు గాడిదను కొట్టేస్తావా, లేదా ఏం చేస్తావు? ఆగిపోతావా? ఎందుకే?
ఏం చేయాలంటే లేదని ఆలోచి ఏంటనా అసలు ఇది ఆగిపోవటానికి కారణం ఏంటని ఆలోచిస్తాను. అంతేనా? గాడిద ఎలా మాట్లాడుతుందండి? అది ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడావు. నేను గాడిద అనలేదన్నా, నువ్వు కరెక్ట్గా మాట్లాడావన్నాను. మళ్ళీ అపార్థం చేసుకోకు నన్ను. గాడిద ఎలా మాట్లాడుతుందని ఆలోచించవా నువ్వు? గాడిదని కొట్టేస్తున్నావు నువ్వు. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అన్నాడు, నోరు లేని గార్ధబము మానవ స్వరంతో అతన్ని అడ్డగించింది. అద్భుతం కదండి. అసలు రాత్రి మీ వీధిలో కుక్కలు వచ్చి మీతో కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం అంటే ఎట్లా ఉంటుందండి? ఏంటి జూమ్ కూడుకులు ఏపి తినేస్తున్నాడా పాస్టర్ గారు? చెప్పేది చెప్పుకోవచ్చు కదా, ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు అని కుక్కలని మీతో మాట్లాడితే మీరు ఏం చేస్తారు? కుక్కతో చెప్పేసుకుంటారు మీ బాధ. వీడియో ఆఫ్ చేసుకొని ఎవడైనా అని అంటే నల్ల కుక్క ఏమంటది? మనకి ఆ టైంలో పనులు ఉండవా? ఆయన ఏమి 7 దాకా వదలడు. ఈ టైంలో పాలుకి వెళ్ళాలి, పెరుగు తెచ్చుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, మరి ఇదంతా చేయాలంటే నల్ల కుక్క చెప్తే తెల్ల కుక్క ఏమంటది? అయినా సత్యనారాయణ గారు అయినా చెప్పాలి కదా ఆయనతో, ఫోన్లేనండి అని తెల్ల కుక్క అంటది. ఇలా కుక్కలనితో మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆలోచన చేయండి. అసలు దేవుడు నోరు లేని గార్ధబానికి మానవస్వరం ఇచ్చాడంటే ఆలోచించడానికి బదులుగా ఈ బిలాం ఏం చేస్తున్నాడు తెలుసా? 28వ వచనం, యెహోవా గాడిదకు వాక్కునిచ్చాను, అది అంటుంది, నీవు నన్ను ముమ్మారు కొడుతున్నావు, నేను ఏం చేశాను రా బాబు అంట. మన వాహనాలే మొరాయిస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి ఏమనంటే, మనం వెళ్తుంది దేవుని చిత్తం కాదు, ముందుకు వెళ్ళొద్దు, ఆగుదామని ఆగాలి. అంతేగాని పంచర్ల మీద పంచర్లు వేసుకుంటూ పోతే అట్లా ఫ్యూజుల మీద ఫ్యూజులు వేసేయకూడదు. అక్కడ ఫాల్ట్ ఎందుకు వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎంసీబీ పడిపోయింది అనుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు క్లియర్ ద ఫాల్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టర్న్ ఆన్, యూ హ్యావ్ టు క్లోజ్ ద సర్క్యూట్ అన్నమాట. అంతేగాని అట్లానే ఫాల్ట్ ఉంచి మనం అస్తమాటు ఫ్యూజులు వేయకూడదు. దేవుడే గార్ధబము ద్వారా మనకు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు వెళ్తున్న త్రోవ సరైంది కాదు. యోధా పత్రికలో చెప్పాడు, బిలాము వలె కొంతమంది ఆతురంగా త్రప్పు త్రోవలు వెళ్ళిపోతున్నారు. 11వ వచనం, మొన్న ఒకళ్ళు నన్ను ఎలా అడుగుతున్నారు, ఏంటంటే ఆదివారం పందుల గురించి చెప్పారు మీరు, పందులు బీచ్కి వెళ్ళి అంటున్నారు. ఆదివారం ఎవరైనా బీచ్కి వెళ్ళారా మీకు తెలుసా అని అడుగుతున్నాడు. నాకు తెలియదు, దేవుడు తెలుసు. నీకు కూడా అది చెప్తుంది, దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ చెప్తున్నాడు. నువ్వు ఎటువైపు నడుస్తున్నావు? నువ్వు వెళ్తున్న దారిని అది అడ్డగిస్తుంది. కాబట్టి మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు ఏమర్థమైందంటే, మనం గొడ్డలతో కొట్టేస్తున్నాం కానీ గొడ్డలు ఎవరిది? కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు, అయితే నాకు ఇచ్చేమని అడుగుతారు, అడగరు. మీరు వాళ్ళు మాట్లాడినంత వరకు బాగానే ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏం లేదనుకోండి, మొన్న ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటే మీరు వెనక్కి ఇచ్చేయాలి. మరి 2 రోజులు ఆగిస్తానన్నారు అనుకోండి, ఏమంటాడు? 2 రోజులు కాదు, ఈ రాత్రికాలం నువ్వు ఇవ్వకపోతే నీ పని అయిపోద్ది అంటాడా? ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయమన్నట్టు గొడ్డలు ఇచ్చినోడు కూడా వెనక్కి ఇచ్చేయమంటే ఏమైంది? నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు, నా చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవట్లేదు, నా యొద్ద నువ్వు విచారణ చేయట్లేదు, నన్ను నువ్వు ఎదిరిస్తున్నావు. సరే, నీ పనులన్నీ నువ్వు చేసుకో, ప్రాణం మాత్రం ఇటు ఇచ్చే అన్నాడు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? పౌలరాజు గారు మీరైతే ఏం చేస్తారు? మీ అన్నీ మీరు చేసేసుకోండి, మీ ప్లాన్లన్నీ మీరు వేసేసుకున్నారు కదా, అన్నీ చేసేసుకోండి, మీ ప్రాణం మాత్రం నేను ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. 4-5 రోజుల నుంచి ఒకే హెచ్చరిక చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు వాక్యం ద్వారా మనం వింటున్నాం. తప్పు త్రోవలు ఆతురంగా వెళ్తున్న వారందరితో నేను ఉదయం మాట్లాడుతున్నాను. ఈ గొడ్డలి నీది కాదు, ఈ సమయం నీది కాదు, ఈ దేహం నీది కాదు, ఈ ఆయుష్ నీది కాదు, ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఆయనకి ఇష్టం లేని త్రోవలో నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు. యోహాను 21:18. ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురుతో ఇష్టానుసారంగా వెళ్తున్న వాడికి మరణాన్ని గురించి సూచించాడు. జీవాన్ని గూర్చిన గ్రంథంలో, యోహాను సువార్త గ్రంథం పేరేంటి? యోహాను సువార్త 20:30 చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు జీవాన్ని గురించి రాసిన గ్రంథంలోనే పేతురుకి ఏం సూచించాడు? మరణాన్ని సూచించాడు. కారణం ఏంటి? పేతురు ఏం చేస్తున్నాడు? తనకి ఇష్టమైన చోటుకి వెళ్తున్నాడు.
నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తున్నావు కదా, ప్రభు గారిని ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ఒక ఆయన అంటాడు, దేవుని చిత్తం కాదు దీన్ని కొనసాగించొద్దు అంటే, నేను అన్నీ ఇచ్చేసుకున్నాను, అన్నీ చేసేసాను అంటున్నాడు. మరి అలాగే చెప్తారా దేవునికి కూడా? ప్రభు ప్రాణం అడిగాడు అనుకోండి, ప్రాణం అడిగేటప్పుడు ఏమన్నాడు ప్రభు? ఓయ్ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నీవు సంపాదించినవి ఎవరి వశం అవుతాయని అడిగాడు. అడిగట్లేదా? వాడేమన్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నేను విస్తారంగా సమకూర్చాను, తినుము, సుఖించుము, త్రాగుము అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానని. నువ్వు సంపాదించినవి ఎవరి వశం? పొద్దురే జూమ్ మీటింగ్లో ఈ సావుగోలేంటి అనుకోకండి. నేనేమంటానంటే ఇది కొందరికి హెచ్చరిక, కొందరికి ఇది జాగ్రత్త. మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం కానీ గొడ్డలి ప్రభుది. ప్రభు అడుగుతాడు దాన్ని. అడిగినప్పుడు ఏం చేయాలా? అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చింది. మీరు అందరూ అనండి నోటితో ఆ మాట, అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చింది. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా దేవుడు తిరిగి అడుగుతాడు. దమస్కుకు ఎందుకు వెళ్తున్నాడు పౌలు గారు? పత్రికలు ఇమ్మని అడగడానికి వెళ్తున్నాడు కదా. అప్పటికే స్టెఫను చావునకు సమ్మతించాడు. స్టెఫను చావునకు సమ్మతించి ఇంకా స్త్రీలను నేర్చుకొని వెళ్ళటానికి, క్రైస్తవ్యాన్ని బాధ పెట్టడానికి, సంఘాన్ని హింసించడానికి, అఫీషియల్గా అతడు ఆర్డర్స్ పొందడానికి వెళ్తున్నాడు. వెళ్తున్న ద్రోవలో దేవుడు ఏం చేశాడు? మునికోలలకు ఎదురుతానట్టు నీకు కష్టమని చెప్పి అడ్డగించాడు. కాబట్టి ప్రియులారా, మీరు వెళ్తున్న త్రోవ సరైంది కాదు అన్నప్పుడు మీరు వెంటనే ఆగండి, ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే వెళ్తే ప్రభు గొడ్డలి తిరిగి వెనక్కి అడుగుతాడు. అది మీరు తిరిగి ఆయనకు అప్పగించాల్సి వచ్చింది. యాకోబు దేవుడు ఎక్కడ కొట్టాడండి? తొడగూటి మీద. మరి మీ తొడలు ఎవరో చూసుకోండి, ఆ తొడలన్నిటికీ దెబ్బలు తినేస్తాడు. మీరు ఎవరిని తొడగా చేసుకున్నారు? కొంతమంది అంటున్నారంటే ఎలాగని, ఏమని? రాంబాబు అన్న నువ్వే నా తొడ, రాజేష్ అన్న నువ్వే నా తొడ, చెప్పండి. ఇంకా ఆనందన్న, ఎవరు చిక్కాల ఆనందన్న నువ్వే నా తొడ అంటున్నారంట. నేనేమంటానంటే వాళ్ళని అండగా చూసుకొని రెచ్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు మీతో పాటు తొడను కొట్టేస్తాడు. ఎవరిని మనం ఆధారం చేసుకొని దేవుని మీద, దేవుని యొక్క చిత్తం మీద తిరుగుబాటు చేస్తున్నామో ఆ తొడగూట్లన్నీ తుంటినారాల మీద దేవుడు కొడతాడు. లేదంటే అకస్మాత్తుగా మనకు నాశనం వచ్చింది. కాబట్టి ఆల్రెడీ దేవుడు దెబ్బలు తినిపిస్తున్నాడు కదా. ఒక ఆయన ఎలా అన్నాడంటే, ఆల్రెడీ నాకు కనపడుతుంది, ఇంకెందుకు ఇందులోకి వెళ్ళటం అంటున్నాడంట. అప్పుడు సిప్పోరా ఏమనింది? సర్లే దేవుడు ఎదురైతున్నప్పుడు మనంగానే ఏం చేస్తామని చెప్పి అక్కడున్న రాయి తీసి సున్నతి చేసి, ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అనిందాను. కాబట్టి దేవుడు తొడల మీద కొడుతున్నప్పుడే మనం తెలుసుకోవాలేమో అంటే, ఖచ్చితంగా రేపొద్దున మనకు నష్టం ఉంది కాబట్టి దేవుడు ఈ దారిలో వెళ్ళొద్దని చెప్తున్నాడు అని తెలుసుకొని మనం ఆగాలి. అంతేగాని బలంగా గొడ్డలను వినియోగించకండి, అది అరవ తెచ్చింది. దేవుడు దాన్ని వెనక్కి అడుగుతాడు. సత్యనారాయణ గారు నేను నాకు ఫోన్ చేశారు, మీరు చేశానండి. కళ్ళజోడు ఉన్నవాళ్ళు ధన్యులండి. నిద్ర వచ్చినా కనపడరు. నేను ఎవరి గురించి చెప్పాను, మీ గురించి కాదు. కానీ నేను మామూలు మిమ్మల్ని అడిగితే మీరు నేను ఫోన్ చేశారు కదా, నేను లిఫ్ట్ చేశానా? మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. చేయలేదండి. చేయలేదు. ఎందుకు చేయలేదు? మీకు నీరసంగా ఉందని చెప్పారు అంతేనండి. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ప్రభు ఫోన్ చేస్తాడు ఒకరికి, నరులారా తిరిగి రమ్మని. ఫోన్ ఎత్తుతారా ఎత్తరు? 90వ కీర్తన మొదటి వచనం, నరుడా తిరిగి వచ్చే అన్నాడు అనుకో ప్రభు. ఫోన్ మీ పిల్లలు ఎత్తుతారా, మీ నాన్న ఎత్తుతాడా, మీరే ఎత్తుతారా? నిద్రపోతున్నారని ఫోన్ సైలెంట్లో పెట్టారా? అయినా ప్రభు పిలుస్తాడు. గొడ్డలి అరువు తీర్చావని తెలియకుండా వాడేస్తున్నావు నువ్వు. నీ ధైర్యం ఏంటంటే, నిన్న మా అమ్మ అంటుంది అనమాట, ఒరే నాకు థైరాయిడ్ నార్మల్, షుగర్ నార్మల్, బీపీ నార్మల్. దేవునికి స్తోత్రం. నేను ఇలా అంటాను, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చిన సహోదరుడా, నువ్వు దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళినప్పుడు ప్రభు వచ్చేయమంట.
పాస్టర్ గారు ఇలాగ ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారు మీరు. వాక్యం అలా తీవ్రంగా వస్తుంది మరి. దేవుని చిత్తాన్ని ఎదిరించే వాళ్ళకి దేవుడు గొడ్డలు అడిగే రోజు దగ్గరికి వచ్చేసింది. దేవుడు గొడ్డలు అడిగిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ? పిచ్చమోహాలు మళ్ళీ ఎలీషాని తీసుకెళ్ళి కొమ్మలేస్తున్నారు అందులో. వేయకండి, రాదది ఆ గొడ్డలే. ప్రభు పిలవనంత వరకే కొమ్మల పని. ప్రభు పిలిచిన తర్వాత నువ్వు కొమ్మేసిన గొడ్డలు తేలదు. దేవుడు తీసేసుకున్నాడు దాన్ని. కాబట్టి అవకాశం ఇచ్చినంత వరకు వాడబడండి. దేవుని మీద తిరుగుబాటు చేయకండి. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మనకు సత్యం అర్థం కాకముందు వ్యతిరేకంగా వెళ్తే అప్పుడేం జరగలేదు. కానీ అప్పుడేం జరగలేదని ఇప్పుడు వెళ్ళొద్దు. అప్పుడేమెందుకు జరగలేదు? అప్పుడు మన పరిచర్య రాయి వంటిది. ఇప్పుడు అది సర్వభూతాల మహాపర్వతం. కాబట్టి దానికి వ్యతిరేకంగా మీరు ఏం చేయకండి. చేసిన తర్వాత నీ వల్ల ఇలా జరిగింది, నువ్వు ముందు నుంచే ప్రవచిస్తున్నావు కదా, అలాగే జరిగిందని మళ్ళీ నన్ను నిందించొద్దు. వాక్యంలో ఏముందో అదే చెప్తున్నాను. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఏలి ఏమన్నాడు? అయ్యా నేను బ్రతుకుతానంటే నువ్వు మంచం దిగవు అన్నాడు. మంచి మాట అది కాదు. సేవకుడు అన్నాడు కాబట్టి నేను మంచం దిగలేదని మళ్ళీ సేవకుడు అంటారు. అనకండి. నువ్వు ఎందుకు మంచం దిగవని చెప్పాడు? ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని నువ్వు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళావు. అలాగే ప్రవక్త అయిన ఎలీషాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయని తెలిసినా కూడా నువ్వేం చేస్తున్నావంటే దేవుని సేవకుడు తెలియకుండా దుర్నీతిని ప్రేమించి నువ్వు కొనసాగిస్తున్న కార్యాన్ని బట్టి ప్రభువే గొడ్డల్ని తిరిగి వెనక్కి అడుగుతాడు. అడిగితే అందరం గొడ్డలు తిరిగి ఇచ్చేయాలి. ఇస్తారా? 2 రోజులు ఉంచుకొని ఇస్తారా? షామియానా మొన్న ఆయన ఇచ్చాడనమాట. మాది సాంబార్ గిన్నెలు కనపట్లేదండి, గరిటెలు కనపట్లేదా అన్నాడు. నేను చూసి ఇచ్చేస్తాలే అండి అన్నాను అన్నమాట. షామియానైనా గరిటలే వదలనప్పుడు ప్రభు తను ఎందుకు వదులుతాడండి? అన్నీ ఇచ్చామండి. అప్పుడు నువ్వు అన్నీ ఇచ్చేసి ఏం చేస్తావు చెప్పు? అందుకనే ప్రభువుకి భయపడాలని నేను మీరు అందరం కూడా దేవునికి ఈ ఉదయకాలం కనబడుతున్నాం స్పష్టంగా. యోహాను 2:24 ఆయన మన ఆంతర్యం ఎరిగినవాడు. ఏలియా ఎలీషా కలిసి వెళ్తున్నారు. ఇంతలో ఏలియాకి ఏమొచ్చింది? పైనుంచి కాన్వాయ్ వచ్చింది. ఎలీషా చూశాడు, మా గురువు ఈరోజు వెళ్ళిపోతున్నాడు. ఎలీషా అనుకున్నాడు, కొన్ని రోజులు ఉండొచ్చు కదా అని అడగలేదు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకు 2 ఆత్మ నాకు అనుగ్రహించమని అడిగాడు. చూస్తుంటుండగానే తన కళ్ళ ముందే పరలోకపు కాన్వాయ్లో సాదరంగా ఏలియాను దేవుడు పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎలీషా ఏమన్నాడు తెలిసే? వెనకాల 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వచనం 12 నుంచి మనం చూస్తున్నాము. 11వ వచనం. ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత కూడా ఏమన్నారు? ఇదిగో మీ గురువు గారు వెళ్ళిపోయారు కదా, మేము వెతకమా అని అడిగారు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? వెతకమన్నాడా వెతకొద్దన్నాడు? వెతకొద్దన్నాడు. వెతకొద్దన్నాడు. ప్రభు పిలిచిన తర్వాత కూడా మరి గొడ్ల కోసం కొమ్మలేయొద్దని చెప్పేగా నేను. అది ఏలియా వెళ్ళిపోయాడు అనమాట. సో దేవుడు కూడా అంతే. సినిమాల్లో ఇది వాస్తవంగా చూపిస్తారు కదా. నేను వాస్తవం ఆ సినిమా ఏది చూడలేదు నేను, కానీ చాలాసార్లు దాన్ని ప్రస్తావిస్తారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కసారంట ఆయన తీసుకొచ్చామని దేవుడు దూతలు పంపిస్తాడంట. వాళ్ళు వచ్చి కనపడతారంట. టైం అయిపోయింది, నువ్వు చక్కబెట్టేసుకో, వెళ్దాం, దేవుడు పిలుతున్నాడు అంటారంట. అన్నారు లేదా? హిజ్కియా అని ఏమన్నారు? నువ్వు వెళ్ళి ఇల్లంతా చక్కబెట్టాయి, ప్రభు పిలుతున్నాడు. మీ అబ్బాయికి చెప్పు, తాళాలు ఇక్కడ పెట్టానని చెప్పు. మీ అమ్మాయిని పిలిచి చెప్పు. ఏమని? పట్టు చీరలన్నీ నువ్వే ఉంచుకో, ఎవరికి ఇవ్వకో అని చెప్పు. ఇంకేం చెప్తావు? అమ్మా బంగారం నీకు తెలియకుండా మొన్న బ్యాంకులో దాచాను, ఇడిపించుకోరా అని చెప్పే. అన్నీ చెప్పే. నేను పిలవబోతున్నానని ప్రభు చెప్తాడు అన్నమాట. ఎంత ఆ క్షణం ఎంత భయంకరంగా ఉంటుంది ఆలోచన చేయండి. ఎందుకండి అరువు తెచ్చిన గొడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు? దేవుడు అడిగితే ఏం చేస్తారు మీరు? ఇచ్చేసేయాల్సిందే. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో
అన్నిసార్లు మనకు రథాలు మనకు తోడుగా ఉంచడానికి పంపించడు. కొన్నిసార్లు పరలోకం తీసుకెళ్ళడానికి కూడా రథాలు వస్తాయి. ఆ రోజు ఏం చేయాలి? ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని ఎక్కనా అని అడగొద్దు రథాన్ని. నువ్వు ఏ బట్టలు వేసుకొని ఎక్కినా దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి తెలుసుకుందాం, ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడున్న వాళ్ళకి ఒక వాగ్దానం చెప్తాను. మీరు కానీ దేవుని మాటకు లోబడితే దేవుని చిత్తం నెరవేరేదాకా మీరు ఉంటారండి భూమి మీద. భయపడొద్దు ఎవరు. సంఘానికి కానీ, సేవకు కానీ, పరిచర్యకు కానీ వ్యతిరేకంగా వెళ్తున్నారా? ఏ టైంలో మీకు కాలు వచ్చిందో తెలియదు. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, నేను అందరం ఏకమై ఉన్నాం. మీరు కూడా ఉన్నారు. ఆయన ఏమంటున్నాడో మనం ఏమంటున్నామో అన్నీ మనకు తెలిసిపోతున్నాయి. కాబట్టి దేవునికి లోబడదాం, దేవునికి భయపడదాం. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. అరవ తెచ్చిన వాటిని స్మార్ట్గా యూజ్ చేయండి, హార్డ్గా యూజ్ చేయకండి. ఫరో లాగా ఓ మూర్ఖంగా వాడేయకండి. వాడితే ఏం జరిగిద్దంటే దేవుడే వాటిని నీ చేతిలోంచి తీసేస్తాడని. దేవుడు అందుకనే మనకు అవకాశం ఇచ్చాడు. మీరే మీ ఆశను పెంచుకోవాలని ప్రభు పేట తెలియజేస్తాడు. ప్రభు తలంపు మన కొరకే దీవించును గాక. ఈ వాక్యం ఎంతమంది వినలేదు? వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం చెప్పండి. వాక్యం తెలియలేదు కాబట్టి వాళ్ళకి ఏం జరగదు అనుకోవద్దు. వాళ్ళకి మీరు చెప్పండి, అన్న ఈ ఉదయకాలం వర్తమానంలో ఇలా వచ్చింది, ప్రభు చెప్పాడు, అరవ తెచ్చిన వాటిని మనం జాగ్రత్తగా వినియోగించకపోతే దేవుడు తిరిగి గొడ్డలు అడుగుతాడు. ఆ తర్వాత మనం ఏమీ చేయలేమని చెప్పండి. మీకు కూడా ప్రేమతో చెప్తున్నాను, కోరాహు, దాతాను, అభిరాముల్లో నుంచి మీరు బయటికి రండి. వాళ్ళ మీదకి దేవుని తీర్పు రాబోతుంది. వారితో ఏకీభించకండి. ప్రభువే తన గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ పరిచర్యను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. స్థలము చాలనంతగా ప్రభు కార్యాలు జరగబోతున్నాయని ఈ ఉదయకాలపు వాక్యం ద్వారా వాగ్దానం పొందుకొని ప్రభుని స్తుతిద్దాం. ప్రభువే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుతాం. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం నుంచి దేవుడు హెచ్చరికతో కూడినటువంటి వర్తమానం ద్వారా తన దాసుని వాడుకొని పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అలాగే శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడా కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎలీషా గారు ఏ విధంగా అయితే ఆయన ద్వారా దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుని చిత్తానుకూలంగా వెళ్తున్నప్పుడు ఆయన ద్వారా చేసినటువంటి కార్యాలు, అలాగే ఆయన వారితో రావాలని కోరుకుంటున్న వారి గురించి, ఎవరితో దేవుని సేవకులు రావాలని ఆశిస్తారో దేవుడు సేవకులకు కూడా వారితో వెళ్ళాలా వద్దా, వారు దేవుని చిత్తానుకూలంగా వెళ్తున్నారు లేదన్న విషయాలు కూడా దేవుడు తన దాసుడికి బయలుపరుస్తారు. అలాగే ఏర్పాటును ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులను ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు. ఆ సేవకునికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు, అలాగే ఎరువు తెచ్చిన గొడ్డలు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. దాన్ని ఏ విధంగా వాడాలి అన్న విషయాన్ని, అలాగే ఇంకా అనేక విషయాలు హెచ్చరికతో కూడిన సందేశం ఈ యొక్క వర్తమానం ద్వారా వినిపించబడింది. కాబట్టి మన ఈ పరిచర్యకు విరుద్ధంగా, ఈ యొక్క ఏర్పాటుకి విరుద్ధంగా మనం వెళ్తున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితుల గురించి దేవుడు ఈ ఉదయకాలం మనందరినీ హెచ్చరించాడు. కాబట్టి మనం ఎవరం కూడా ఆ విధంగా ప్రవర్తించకుండా మరి దేవుని చిత్తానుకూలంగా ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఈ సమయంలో ముగింపు ప్రార్థన జగన్నాథపురం నుంచి మనతో సాహసం చేస్తున్న ప్రియులు థామస్ ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకును ముగింపు చేసుకుందాం. రేపు ఉదయకాలం ముందు కొడుకు యథావిధిగా జరుగుతుంది, జూమ్ కొడుకు జరుగుతుంది. దాన్ని దేవుని ప్రియులు సతీష్ గారు హైదరాబాద్ ప్రాంతం నుంచి నడిపిస్తారు. అలాగే లింక్ ప్రేయర్ కూడా ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ కూడికలో హృదయాలుగా పరిచర్యకు సహకరించిన వారికి ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులకు కూడా ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నారు. థామస్ ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకును ముగింపు చేసుకున్నాం. సర్వకృపణిది మా ప్రభా, దయగల మా తండ్రి, మీ యొక్క ఘనమైన అత్యున్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేల వినాశిస్తున్నాం. మీ యొక్క కృపను అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క దాసునికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి, వాక్శక్తిని అనుగ్రహించి, మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని అందరినీ దర్శించినందుకు వందనాలు తెలుస్తున్న ఏర్పాటును అనుసరించిన మర్మాన్ని మా జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల విషయంలో, ప్రతి వ్యక్తి విషయంలో మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆజ్ఞలను బట్టి, వర్తమాన వాక్యాన్ని మీరు మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి మరింత తేటగా అనుదినం మమ్మల్ని
మీరు కరుపరుచుకుంటున్న విధానాన్ని బట్టి అన్ని విషయాల్లో ప్రభు మాకు వివేకం అనుగ్రహించడానికి మీరు చూపిస్తున్న ఆదరణ బట్టి, మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సద్విషయాల్లో సేవకునితో పాలు భాగస్తులుగా ఉండాలనే విషయంలో మీరు మాట్లాడిన విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవక్తను, మీ యొక్క పిలుపును, మీ యొక్క ఏర్పాటును, మీ యొక్క అభిషేకాన్ని ఘనపరిచిన ఈ జీవిత దినాలను ఉపయోగించాలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దినముల కంటే ముందే కొనుక్కోబడకుండా మీరు యోహానును గురించి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మీరు వచ్చే వరకు నిలిచి ఉండేవారుగా మీ యొక్క దాసుడైన పౌలు నిరీక్షించినట్లుగా ప్రభు వచ్చే వరకు సజీవులమై నిలిచి ఉండు మనము అనే నిరీక్షణను కొనసాగించడానికి మీరు ఇస్తున్న వర్తమానాన్ని బట్టి మీ యొక్క ఏర్పాటును, మీ యొక్క చిత్తాన్ని అనుసరించిన మార్గంలో నడుస్తున్న వారికి మీరు అనుదినం అనుగ్రహిస్తున్న నిరీక్షణను బట్టి, వాక్యం ద్వారా మీరు మాలో కలిగిస్తున్న ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నేను మీరు ఇచ్చిన ఈ జీవితంలో నేను మా తరం వారికి సేవ చేయడానికి మీరు ఇచ్చిన ఈ జీవితాన్ని మా యొక్క స్వలాభం విషయమే వాడుకొనక దేవుని చిత్తానికి, మీ యొక్క సంకల్పానికి ఎదురు వెళ్ళి మేము తిరుగుబాటు చేయకుండా నన్ను ఇచ్చిన హెచ్చరిక వాక్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా. నేను దాన్ని సాత్వికంగా అంగీకరించడానికి మా అందరికీ మంచి మనసు అనుగ్రహించమని, ఎవరిలోనూ చేదైన వేరు మొలవకుండా మీకు కృపను అనుగ్రహించమని, తమ్మును తాము సమర్థించుకోకుండా దేవుని యొక్క తీర్పును వారు ఎదుర్కొనకుండా వారిలో రక్షణార్థమైన మారు మనసును పుట్టించమని, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వారిలో పుట్టించమని, నేను ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదని వారి దేవుని చిత్తానికి లోబడ్డానికి నేను వారు తమ స్వలాభం నిమిత్తమై వారు కొన్ని విషయాల్లో తప్పు నిర్ణయాలు, తప్పు మార్గాలు వారు వెతుకుతూ ఆ మార్గాలను వారు అపేక్షించి ఆతురంగా పరిగెత్తి సత్యానందు నేను వారు సంతోషింపక దుర్నీతి అందు సంతోషపడుతున్న వారిని, భక్తిహీనత ప్రేమిస్తున్న వారిని, దేవుని చిత్తానికి విరోధమైన మార్గాలను హత్తుకుంటున్న వారిలో మారు మనసును పుట్టించమని ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి, మాలో క్షేమాభివృద్ధిని ప్రారంభించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అయినా మమ్మల్ని మేము కట్టుకోవడానికి, అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఇస్తున్న విశ్వాస వాక్యాన్ని బట్టి, మీ యొక్క మాటల చేత మమ్మల్ని కడుతున్న విధాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నేను మీరు ఇచ్చిన ఏ మాట అయినా నిరర్ధకం మరొక ప్రతి విషయంలోనూ మీరు స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాయన జీవగ్రంథంలో మరణం గురించి సూచించబడిన పేతురు నుండి మీరు ఇచ్చిన హెచ్చరిక వాక్యాన్ని బట్టి, ప్రవచన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ అన్ని విషయాల్లోనూ మాకు వివేకం అనుగ్రహించమని, మీరు ఇచ్చిన సందేశాన్ని మేము మాత్రం విడిచిపెట్టక, దానికి విరోధంగా ప్రవర్తించక, వర్తమానాన్ని మేము తిరుగుబాటు చేయక, సేవకుని మీద కానీ ఎవరి మీద కానీ మేము దుర్నీతి యొక్క స్వభావాన్ని మా మాటల్లో కానీ మా తలంపుల్లో కానీ కనపరచక, వాక్యానికి విధేయులు కావడానికి, సత్యానికి విధేయులు కావడానికి, ఆ సత్యాన్ని అనుసరించి మీరు ఇచ్చిన వాక్యం విషయంలో నేను సమ్మతించి దాని విషయంలో మరలా విచారణ చేసుకోనక మీ అదో వర్తమానం కోసం కనిపెట్టుకుని ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని మరొకసారి మీ యొక్క చిత్తానికి, మీ యొక్క సంకల్పానికి విరోధంగా వెళ్తున్న వారందరికీ మారుమనసు కలిగించమని, మీ యొక్క మార్గంలో పరిచయంలో వాడబడడానికి మీకు కృపను అనుగ్రహించమని, మేము విన్న ఉపదేశాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఈ సందేశం విషయంలో విశేషమైన జాగ్రత్త, మీ విషయమైన భయాన్ని కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, మా అందరి ద్వారా పరిచర్య ధర్మం జరగడానికి, మా అందరిలో క్షేమాభివృద్ధిని ప్రారంభించినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన థామస్ గారికి అలాగే కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగించుకుందాం. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి.
శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడి వచ్చిన సహోదరి సహోదరి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు.